జనరల్గా మనకు హీరోలు అంటే ఏమంటారు? ఫస్ట్ అంటారంటే నలుగురిని కొడితేనో, స్టైల్గా సిగరెట్ తాగుతేనో, ఆల్కహాల్ తాగుతేనో, లేకుండా మోస్ట్ ఇంపార్టెంట్గా నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటేనే వాళ్ళు హీరో అంటారు. అవునా? రీసెంట్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి నేను వెళ్ళాను. అందరితో మాట్లాడుతుంటే ఒక అబ్బాయి నాకు కొంచెం సాడ్గా కనపడ్డాడు. వెంటనే వాళ్ళ క్లాస్మేట్స్కి పిలిచి అడిగాను. వాళ్ళు ఇచ్చిన సమాధానం బట్టి నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అట వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. ఓకే, వెరీ సాడ్ అనుకున్నాను. దాని తర్వాత కొంచెం క్యూరియాసిటీతో మళ్ళీ అడిగాను, ఎందుకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి? 1 month అయిందట ఆల్రెడీ. అంటే 1 month అయినప్పటి నుంచి కూడా ఇంకా బాగుపడుతున్నాడు అతను. ఇంకా క్యూరియాసిటీ పెరిగి మళ్ళీ అడిగాను, ఎందుకు వెళ్ళిపోయింది అని. అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్ 1 month అయింది. ఈ కాలేజ్ కంటే బెటర్ ఆర్ బెస్ట్ కాలేజ్లో ఆవిడకి సీట్ వచ్చింది. అందుకే ఆవిడ కాలేజ్ నుంచే వెళ్ళిపోయింది. బెటర్ ఆపర్చునిటీ, బెటర్ జాబ్స్ వస్తే అందరూ వెళ్ళిపోతారు. అదే అందరూ చేసే పని. మన దగ్గరికి మనం ఎవరైనా అడ్మైర్ చేయాలన్నా మనకు ఫస్ట్ కావాల్సింది మనమేం పొజిషన్లో ఉన్నాము, మనమేం అచీవ్ చేశాము, మన వాల్యూ ఏంటి. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పనా? కరెంటు పోయింది, బాగా ఉక్కగా ఉంది, మీకు కూడా తెలుసు కదా. అయితే నిన్న వందే భారత్ ట్రైన్ మిస్ అయింది. నిన్న మార్నింగ్ వందే భారత్ ట్రైన్ మిస్ అయింది. అయినప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారు. ఎలా వచ్చారో తెలుసా? బై రోడ్. వాళ్ళ కారులో ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఎవరి కోసమో తెలుసా? మరి ఆయన్ని కూడా పిలుద్దామా లేదా? పిలుద్దామా అండి? ఈజ్ ద సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్, అలాగే ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రామచంద్రుడు గారు. మీరు ప్రతిరోజు సార్ చెప్పారు కదా 7 AM డిజైనర్ టాక్ అంటే, ప్రతిరోజు 7 గంటలకు మీకు కనపడే మొదటి వ్యక్తి ఆయనే అండి. ఒక్కసారి వెల్కమ్ చేద్దామా? ఇస్ ద కె రామచంద్రుడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి. హ్యాపీ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్. అందరు చూస్తే నాకు హీరోయిజంలా కనపడుతున్నారు. ఉదయం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. రైట్? అందరు హీరోలేనా? ఎస్. జనరల్గా మనకు హీరోలు అంటే ఏమంటారు? నవడేస్ ఎవరి యూత్ని హీరో అంటే ఫస్ట్ అంటారంటే నలుగురిని కొడితేనో, లేకుంటే స్టైల్గా సిగరెట్ తాగుతేనో, లేకుంటే ఆల్కహాల్ తాగుతేనో, లేకుండా మోస్ట్ ఇంపార్టెంట్గా నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటేనో, లేకుంటే నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటేనే వాళ్ళు హీరో అంటారు. అవునా? కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అది హీరోనా లేకుంటే జీరోనా? ఎందుకంటే రీసెంట్గా ఒక యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్కి నేను వెళ్ళాను. అందరితో మాట్లాడుతుంటే ఒక అబ్బాయి నాకు కొంచెం సాడ్గా కనపడ్డాడు. వెంటనే వాళ్ళ క్లాస్మేట్స్కి పిలిచి అడిగాను, ఏమైంది అని. అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం బట్టి నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఏమై ఉండొచ్చు? వాళ్ళ సోకాల్డ్ గర్ల్ ఫ్రెండ్ అట వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. రైట్? ఓకే, పిటి, వెరీ సాడ్ అనుకున్నాను. దాని తర్వాత కొంచెం క్యూరియాసిటీతో మళ్ళీ అడిగాను, ఎందుకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి? ఎప్పుడు వెళ్ళిపోయింది అంటే 1 month అయిందట ఆల్రెడీ. అంటే 1 month అయినప్పటి నుంచి కూడా ఇంకా బాగుపడుతున్నాడు అతను. ఇంకా క్యూరియాసిటీ పెరిగి మళ్ళీ అడిగాను, ఎందుకు వెళ్ళిపోయింది అని. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, అప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ 1 month అయింది. ఇంతకుముందు రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ కాలేజ్ కంటే బెటర్ ఆర్ బెస్ట్ కాలేజ్లో ఆవిడకి సీట్ వచ్చింది. అందుకే ఆవిడ కాలేజ్ నుంచే వెళ్ళిపోయింది. మరి మీరుంటే ఏం చేస్తారు? ఎవరున్నా కానీ ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ వచ్చిందంటే అందరూ వెళ్ళిపోతారు కదా.
బెటర్ ఆపర్చునిటీ, బెటర్ జాబ్స్ వస్తే అందరూ వెళ్ళిపోతారు. అదే అందరూ చేసే పని. కాబట్టి మన దగ్గరికి మనం ఎవరైనా అడ్మైర్ చేయాలన్నా మనకు ఫస్ట్ కావాల్సింది మనమేం పొజిషన్లో ఉన్నాము, మనమేం అచీవ్ చేశాము, మన వాల్యూ ఏంటి. ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ యూ? మీరెవరు, మీరేంటి? ఆ క్వశ్చన్ మనం అడుగుంటే దాంట్లో తెలిసిపోతుంది మనము దీంతో ప్రకారం మన సమాజానికి ఏం చేస్తున్నాం. సింపుల్గా అడగాలంటే, మీరు కొన్ని రోజుల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత మనకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకుంటే మనకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ఎవరు అడగరు. ఓన్లీ క్వశ్చన్ ఈజ్ మీరేం అచీవ్ చేశారు, మీ పొజిషన్ ఏంటి, మీ వాల్యూ ఏంటి. దట్స్ వై అవర్ వాల్యూ, అవర్ అచీవ్మెంట్స్, అవర్ పొజిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ మేక్స్ అస్ అ రియల్ హీరో. సింపుల్గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మనకు అందరికీ అర్థమయ్యేట్టు. మనకు రియల్ హీరోస్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఇద్దరు. ఎవరు? మదర్ అండ్ ఫాదర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అమ్మ నాన్న. మీ మదర్ మీ ఫాదర్ని పెళ్లి చేసుకోవడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి కారణము నలుగురు గర్ల్ ఫ్రెండ్ ఉండడం కాదు, అలవాట్లు కాదు. మెయిన్గా మీ ఫాదర్ ఒక అచీవ్మెంట్ ఏం చేశారు, అతనికి పొజిషన్ ఏం క్రియేట్ చేసుకున్నారు, అతని వాల్యూ ఏముంది, దానివల్ల చేసుకున్నారు. అదేవిధంగా మీ మదర్ యొక్క ఫాదర్ అనుకుందాం. అంటే మీ తాతగారు మీ మదర్ని ఇచ్చి మీ ఫాదర్కి మ్యారేజ్ చేయడానికి రీజన్ ఏంటి? అగైన్ ఇట్స్ నాట్ గర్ల్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ సంథింగ్ అలవాట్లు. ఇట్ ఈస్ బికాస్ హీ హాజ్ క్రియేటెడ్ ఇట్స్ ఓన్ వాల్యూ, హీ హాజ్ క్రియేటెడ్ హిజ్ ఓన్ అచీవ్మెంట్స్, హీ హాజ్ క్రియేటెడ్ హిజ్ ఓన్ పొజిషన్. అందుకే అవర్ ఫాదర్ ఈజ్ ఎ రియల్ హీరో, రైట్? అలాగే మనము కూడా మనకు వాల్యూ క్రియేట్ చేసుకుంటే అందరూ మన వెనకాల వస్తారు, మనం వేరే వాళ్ళ వెనకాల పోవక్కర్లేదు. అందుకని నేనేం చెప్తానంటే, మీరు ఇప్పటి నుంచి నలుగురు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ పక్కన పెట్టేసి, ఆ అలవాట్లు, సిగరెట్ అలవాట్లు పక్కన పెట్టేసి, ఆల్కహాల్ అలవాటు పక్కన పెట్టేసి, ఇంకా టైం వేస్ట్ కూడా అలవాటు పక్కన పెట్టేసి, మోస్ట్ ఇంపార్టెంట్గా నేను నా కోసం ఏం చేస్తున్నాను, వాట్ ఈజ్ మై గోల్, వాట్ ఆర్ మై అచీవ్మెంట్స్. నెంబర్ 1, వాట్ ఈజ్ ద పొజిషన్ ఐఎమ్ క్రియేటింగ్ ఫర్ మై సెల్ఫ్, సమాజంలో నాకు పొజిషన్ ఏంటి. 2, మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఈజ్ మై వాల్యూ, మిగతా వాళ్ళు నన్ను ఎలా గుర్తుపడతారు. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో క్రియేట్ యువర్ ఓన్ వాల్యూస్, క్రియేట్ యువర్ ఓన్ పొజిషన్, create your own goals and achieve them so that you can become a real hero. అలా మీరు అవుతారని ఆకాంక్షిస్తూ ఇంత మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనకు రోజు కొత్త నాలెడ్జ్ని, కొత్త నైపుణ్యాలను నేర్చుకొని మన గోల్స్ను అచీవ్ చేసే విధంగా మనకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు క్రియేట్ చేస్తున్న మన అందరికీ రియల్ హీరో శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.